నాగార్జున సినిమా గీతాంజలి సినిమా లవ్ స్టోరీ ఎంత బాగుంటుందో ఈ వ్యాలంటైన్స్ డేస్కి సూపర్ సినిమా అయితే తీసుకురావడం అయితే జరిగింది. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఏదైతే అక్కినేని ఫ్యామిలీ లేదు అయిపోయింది అని అన్నారో అందరికీ ఒక ఆన్సర్ ఇచ్చారు చైతూబాబు. అసలు ఆయన ఎప్పుడు ఫ్లాప్ కొట్టారన్నా నాకు అర్థం కావట్లేదు. నాగ చైతన్య గారికి కంబ్యాక్ అయింది. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ డైలాగ్ లాగా ఓవరాల్ అంటే లాగా లవ్ స్టోరీకి లాగ్ అనేది ఎక్కడ ఉండదండి. లవ్ స్టోరీ అంటే దట్ ఈస్ లవ్ అంతే, దానికి లాగి ఉండదు. సక్సెస్ఫుల్ అంటాం లవ్ స్టోరీ అంటే. అంత బాగుంది సినిమా. చెప్పనిక మాటలు లేవు. అది ఎక్స్పెక్టేషన్ నాతో చెప్పక మాట బాగాలంటున్నది కదా, నన్ను అడగకు నువ్వు. బాగుందని చెప్తున్నాను సినిమా అన్నా అన్న మన ఇండియన్స్ పోయి పాకిస్తాన్ నుంచి బార్డర్ తోటి మన అంటే డేర్నెస్కి వస్తారన్నా. అంటే మనం ఎక్కడ తప్పు చేయం అంటారు. ఒక డైలాగ్ ఉంటుంది, మీరేం తప్పు చేసి వచ్చారు అంటే మేము తప్పిపోయి వచ్చినాం సార్ అంటారు. అంటే మన ఇండియన్స్ అంటే ఎంత అమాయకంగా ఉంటామో, ఎంత మంచి వాళ్ళు అనేది పాకిస్తాన్ అని తెలుసుకున్నమాట. వాళ్ళు ఎట్లా చేసినా ఏం శిక్షలు వేసినా కూడా మన ఇండియన్స్ వాళ్ళ దగ్గర ఏది తప్పు దొరకదని ఒక ప్రూవ్ చూపించింది ఒక సినిమా. ఇది ఒక నాగార్జున కెరియర్లో మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అదరగొట్టింది. డ్యాన్స్ మాత్రం దుమ్ములు లేపేసింది అనా ఇట్టాను కదన్నా. నాగార్జున సినిమా గీతాంజలి సినిమా లవ్ స్టోరీ ఎంత బాగుంటుందో అప్పట్లో అది ఎంత బాగుంది. మేము చిన్నగా చూసినాం. ఇప్పుడు వచ్చిన సినిమాలో ఈ జనరేషన్లో లవ్ స్టోరీ అంటే ఖాళీ డైలాగులతో సినిమా మాత్రం ఇట్టు కొట్టేసిన తండేల్ రియల్ వ్యాలంటైన్స్ డేకి చూడాల్సిన ఓ పెద్ద మూవీ అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. ట్రూ లవ్ ఎలా ఉంటుంది అనేది చూపించారు సినిమాలో. రియల్ స్టోరీని కళ్ళకు కట్టినట్టుగా చూపించేశారు. జాలర్లు పడే కష్టాలు ఎలా ఉంటాయి, వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి, ప్రతిదీ క్లియర్గా చూపించారు. సినిమా విషయానికి వస్తే మెయిన్గా నాగ చైతన్య గారిని ఈ సినిమా తర్వాత కెరియర్లో ఈ సినిమా ముందు అని చెప్పుకుంటాం. అలాంటి మైల్ స్టోన్ నాగ చైతన్య గారికి ఈ సినిమా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకొకటి లాస్ట్ 35 మినిట్స్ కళ్ళల్లో నీళ్ళు ఆగబోయ్యా. నిజంగా ప్రతి ఒక్కడికి ఆ ఫీల్ వస్తుంది. అరే రియల్గా ఇలాంటి బాధ పడ్డారా, రియల్గా ఇలా జరిగిందా అనే బాధ అయితే అనిపిస్తుంది. ఇంకోటి ఇందులో చాలా చాలా పాయింట్స్ చెప్పారు. ఆడవాళ్ళని ఏడిపించద్దు, వాళ్ళకి ఆ ఏడుపు మనకు తగులుతుంది. ఇంకొకటి దేశభక్తి గురించి కానీ వేటకెళ్ళే జాలర్ల గురించి కానీ చాలా పాయింట్స్ చెప్పారు. ఈ వ్యాలంటైన్స్ డేస్కి సూపర్ సినిమా అయితే తీసుకురావడం అయితే జరిగింది. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ కొన్ని పాటలు కొంచెం విసిగిస్తాయి, బట్ ఇంకొన్ని పాటలు బాగా ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేస్తాం. ఓవరాల్గా బాగుంది అనే ఫీలింగ్ అయితే అందరికీ వస్తుంది. మ్యూజిక్లో 2 పాటలు చాలా బాగా అనిపిస్తుంది, 2 పాటలు కూడా. కాకపోతే సేమ్ మ్యూజిక్ ఓవరాల్ బుజ్జితాల్ మ్యూజిక్కే రావడం కొంచెం విసిగా అనిపించినా ఓవరాల్గా చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. తండేల్ సినిమా నాగ చైతన్య ఫ్యాన్స్కి, నాగార్జున గారి ఫ్యాన్స్కి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సినిమా. ఎలా ఉంది సినిమా? అక్కినేని ఫ్యామిలీకి రియల్ తండేల్ నాగ చైతన్య. సో మాకు ఏదైతే అక్కినేని ఫ్యామిలీ లేదు అయిపోయింది అని అన్నారో అందరికీ ఒక ఆన్సర్ ఇచ్చారు చైతూబాబు. ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. సినిమా అయితే దుల్ల కొట్టేసింది భయ్య నిజంగాని. చైతూ గారు పెర్ఫార్మెన్స్ నార్మల్గా సాయి పల్లవి గారు డామినెన్స్ అంటారు. సాయి పల్లవి గారు 100% ఆవిడ కెరియర్ ఇచ్చేస్తూ ఉంటారు, డౌటే లేదు. ఆవిడ పెర్ఫార్మెన్స్ అసలు మాట్లాడక్కల్లా. బట్ ఇందులో ప్యూర్ డామినెన్స్ చైతూ గారిది కనిపిస్తుంది. తండేల్ రాజుగా ఇరగదీసి సినిమాని దుల్లగొట్టి దూపం వేస్తారు. సో 101% చాలా మేక్ ఓవర్, కంప్లీట్గా ట్రాన్స్ఫర్మేషన్. తండేల్గా ఆయన నిలబడిపోతాడు అనమాట. అలాంటి పెర్ఫార్మెన్స్. ఎందుకంటే ప్రేమంలో ఒక సీన్ ఉంటుంది, శృతి హాసన్ గారి పేరు గుర్తుపట్టినప్పుడు ఎమోషనల్గా రియాక్ట్ అయ్యే సీను. ఇందులో వెడ్డింగ్ కార్డ్ సీన్ ఉంటుంది. అది ఇచ్చినప్పుడు ఆయన ఏడుస్తుంటే జనాలు మనం కూడా ఏడుస్తాం అనమాట. అంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, మామూలుగా కాదు. కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ నాగ చైతన్య గారికి. ఇది కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. అండ్ అక్కినేని ఫ్యామిలీకి ద రియల్ తండేర్, ద రియల్ లెగసీ క్యారియర్. ఇక్కడి నుంచి అక్కినేని ఫ్యామిలీకి నెక్స్ట్ లెవెల్ సినిమాలు ఉండబోతున్నాయి అనే ఒక మాట కూడా ఇస్తున్నారు. ఖచ్చితంగా మంచి సినిమా అని డౌటే లేదు. ప్రతి ఒక్కళ్ళు ఒక దేశభక్తి ఏంటి, లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ ప్రతి విషయాన్ని కూడా చాలా క్లియర్గా. అండ్ లవ్ స్టోరీని ఒక ఫిక్షనల్ స్టోరీతో పెట్టారు. అద్భుతం అనమాట సినిమా. లాగ్ చూసేవాళ్ళు బట్టి ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నేను ఎవరి ఒపీనియన్ తప్పు పట్టను. 100 కంటే ఎక్కువ వస్తే ఖచ్చితంగా 100 కంటే ఎక్కువ, 100 కాదు, ఫస్ట్ డేనే గట్టిగా పెట్టబోతున్నాం. ఎందుకంటే టాక్తో నెక్స్ట్ నుంచి ఇంకా గట్టిగా ఉంటుంది. అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు మీ మ్యూజిక్కి, మీ బ్యాక్గ్రౌండ్కి లవ్ స్టోరీస్ అంటే మళ్ళీ
మళ్ళీ ప్రూవ్ చేసుకుంటారు. అండ్ చందు మొండేటి గారు, అక్కినేని ఫ్యామిలీకి మీరు కూడా ఒక తండేళ్ళ నిలబడిపోతున్నారు. అతి త్వరలో నాగార్జున గారితో ఒక సినిమా అభిమానిగా చెయ్యాలి, తొందరగా ఆ సినిమా మా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఒక 2.7 వరకు ఇస్తా. బ్రో అంటే ఓవరాల్ మూవీ ఎలా ఉంది? నాగ చైతన్య గారికి ఒక కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు సినిమా. నాగ చైతన్య గారికి కంబ్యాక్ అంటే నాకు నాగ చైతన్య గారికి కంబ్యాక్ ఎందుకు ఇవ్వాలి? అసలు ఆయన ఎప్పుడు ఫ్లాప్ కొట్టారన్నా నాకు అర్థం కావట్లేదు. నాగ చైతన్య గారికి కంబ్యాక్ ఏంది? ఆయన వెళ్ళిపోయింది ఎప్పుడు అసలు కంబ్యాక్ ఇవ్వడానికి? స్పెషల్గా ఆయన వస్తూనే ఉన్నారు, ఆయన మంచి మంచి సినిమాలు తీస్తూనే ఉన్నారు. మీరు జనాలు ఎంకరేజ్ చేయలేదేమో అంతే. ఇప్పుడు మీకు ఎలియేషన్లు కావాలి, కేజీఎఫ్ సినిమాలు కావాలంటే అందరూ ఆ సినిమాలతోనే రారన్నా. కొంతమంది మంచి మంచి కంటెంట్తో వస్తారు, మంచి మంచి ఫీల్ గుడ్ మూవీతో వస్తారు. మనసు పెట్టి చూడాలన్నా. అన్నిటికీ బాక్స్ ఆఫీసులు, నంబర్లు, కలెక్షన్లే కాదు కదా. సో నాగ చైతన్య గారికి కంబ్యాక్ అనేది లేదు. ఆయన ఎప్పుడు వెళ్ళిపోలేదు, అసలు ఆయన లీగ్లోనే ఉన్నారు ఎప్పుడు. ఎలా ఉంది మూవీ? అంటే మూవీ మాత్రం నాకైతే 100% అన్న. ఇప్పుడు ఎందుకంటే ఓ లవ్ స్టోరీని చూపిస్తూ, లవ్ స్టోరీకి ప్రొఫెషన్ అంటే మనం చేసే పని, ప్రొఫెషన్ అడ్డొచ్చి ఆ ప్రొఫెషన్ వల్ల పేట్రియాటిజంలోకి వెళ్ళి ఆ పేట్రియాటిజంలోంచి మళ్ళీ లవ్ స్టోరీ బతుకుతుంది. సో ఈ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఆ స్క్రీన్ ప్లే అనేది మాత్రం 100% చాలా బాగా వర్కౌట్ అయింది. పాకిస్తాన్ సీల్ మాత్రం గూస్ బంప్స్ అన్న, ఊరం మాస్ అసలు. అక్కడ చందు మొండేటి గారు టేకింగ్, నాగ చైతన్య గారు యాక్టింగ్, డిఎస్పి గారు కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మంచి గూస్ బంప్స్ అన్న, మంచి గూస్ బంప్స్. ఎన్నో పెద్ద పెద్ద ఎలివేషన్లు అని చెప్పా. దేవి కూడా గట్టిగా డ్యూటీ చేశారు. తండేలు అంటే తండేలు గిట్ట డ్యూటీ చేశారు దేవి కూడా. ప్లస్ అంటే నాగ చైతన్య గారికి పెద్ద ప్లస్ అంటే చందు మొండేటి గారు. ఇద్దరికిద్దరు ఒకరికొకరు ప్లస్. రెండో పెద్ద ప్లస్ మాత్రం సాయి పల్లవి గారే. పెద్ద మైనస్ అంటే ఇప్పుడు అదే కమర్షియల్ ఆడియన్స్కి తగ్గట్లేదు సినిమా. కమర్షియల్ ఆడియన్స్కి తగ్గట్టు మంచి మంచి కామెడీ సీన్లు, కుళ్ళు జోకులు, ఐటెం సాంగ్లు, లేకపోతే ఊరమాస్ ఫైట్ సీన్లు, ఎలివేషన్లు ఇవి లేవు. నరేషన్ అనేది స్లో ఉంటుంది. సో ఇలాంటి స్టోరీ అన్నప్పుడు నరేషన్ మనకి మెల్లగానే వెళ్తుంది. సో అలానే ఉంది నరేషన్, ఫాస్ట్ పేస్లో ఉండదు. సో అది మైనస్ పాయింట్.